and more, and still and more, till we become worthy of union with you, and help us all to hold fast చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన రీతిలో గ్రహించి చదవగాన చేసుకుని వాటిని మా జీవనాలలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించుటలాగా మాకందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లా అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణవేషం అనంతం శ్రీతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియం సకలలోకారాధ్యం సకలలోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతునివే మెహరీశ్వరం ప్రణతునివే మెహరీశ్వరం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. నా వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తోంది అంకుల్, వినిపిస్తోంది. జై బాబా. జై బాబా. మనం ప్రియతముని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ సహజీవన కార్యక్రమాన్ని సజావుగా చేసుకోగలుగుతున్నాం. ఆ ప్రభువు మన పట్ల కరుణతో ఆ అవకాశాన్ని మనం మిస్ అవ్వకుండా ఆయన యొక్క ఏ ఆలోచన అయితే ఈ సహజీవనం మీద పనిచేస్తూ ఉన్నదో ఆ ఆలోచనని అలాగే ఏ రోజుకి ఆ రోజు పునరుద్ధరిస్తున్నాడు ప్రభు. ఏ రోజుకి ఆ రోజే పునరుద్ధరిస్తున్నాడు. సాధారణంగా వరం అంటే ఒకసారి వత్సా ఏమి నీ కోరిక అంటాడు భగవంతుడు. కానీ ఈ భగవంతుడు అలాంటివాడు కాదు. ఏ రోజుకి ఆ రోజే ఆశీర్వదిస్తాడు. ఏ రోజుకి ఆ రోజే మన యొక్క మనం వింటాడు. కాబట్టి ఏ రోజు కాదు తాజాగా మనకి అవకాశం ఇస్తున్నాడు. అంచేత మనం చాలా అదృష్టవంతులవి. మనతో పాటు ఈ సహజీవన కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన సోదర సోదరీమణులంతా కూడా అదృష్టవంతులే. మనందరి తరపున ప్రపంచంలో ఉన్నటువంటి భక్త కోటి తరపున ఆయనకి సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ
ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచనాల్లో మంచి చెడు అనేటటువంటి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని చదువుకుంటూ ప్రవచనాల ఇప్పుడు మనం 84, 85లో ఉన్నాము. 84లో మనం 2వ పేరా చెప్పుకున్నాం. ఆ పేరా సంస్కారాలను దిగమించే సామ్యాలు. ఇప్పుడు లాస్ట్ బట్ 1 పేరా మోక్షము సంస్కార రహితం, మంచి చెడులకు అతీతం. ఇందులో మనం ప్రయాణం చేయబోతున్నాం. దీంతో ఈ ప్రవచనం పూర్తవుతుంది. 2 రకాల సంస్కారాలు సమంగా తోగి ఒకదానితో ఒకటి కప్పబడిపోయినప్పుడు ఆ 2 అదృశ్యమైపోతాయి. జాగ్రత్తగా వినండి. 2 రకాల సంస్కారాలు సమంగా తూగి ఒకదానితో ఒకటి కప్పబడిపోయినప్పుడు ఆ 2 అదృశ్యమైపోతాయి అంటున్నాడు బాబా. 2 రకాలు అంటే విభిన్నమైనటువంటి లక్షణ సంపద ఉన్నవి. రకాలు అంటే విభిన్నమైన లక్షణ సంపద ఉన్నటువంటి 2 సంస్కారాలు సమంగా తూగి, ఆ సమంగా తూగడం అంటే లక్షణంలో, దాని యొక్క వ్యక్తీకరణలో, దాని యొక్క తీవ్రతలో ఆ 2 సమంగా ఉండి ఒకదానితో ఒకటి కప్పబడిపోయినప్పుడు ఆ 2 అదృశ్యమైపోతాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడ ఒక సంబంధం తీశారు, భార్యాభర్త. భర్తకి కొన్ని క్యారెక్టర్స్ నచ్చాయి పెళ్లి కొడుకువి, భార్యకి కొన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. అంటే వాళ్ళు వాదులాడుకుంటున్నారు. ఈ వాదులోడు కావడం అనేటువంటి ఈ ఘర్షణ ఎప్పుడైతే ఆ కుర్రవాడిలో ఉన్నటువంటి లక్షణాలు కొంచెం ర్యాంక్ గా ఉంటాయో అవి వాళ్ళ ప్రస్తావనలో కానీ చోటు చేసుకొని దానికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు ఆ ఘర్షణ అంతరించిపోద్ది. వాళ్ళు ఒకటై ఆ వివాహానికి అంగీకారాన్ని తెలుపుకుంటారు ఒకరికొకరు. ఇక్కడ ఈ సంస్కారాలు అంటే ఈ పోలిక సమంజసమా కాదా పక్కన పెడితే, సంస్కారాలు అనేవి సమంగా తోగాలి. త్రాసులో వేస్తే సమంగా తోగాలి. అది కానీ ఒకదానితో ఒకటి కప్పబడిపోతే అప్పుడు ఆ 2 అదృశ్యం అయిపోతాయి అంటున్నారు బాబా. ఫలితంగా మిగిలిపోయేది పరిశుభ్రమైన పలక లాంటి ఏ వ్రాతలు లేని మనస్సు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? అలా ఆ 2 కప్పబడిపోతే మనస్సు ఫ్రీ అయిపోతుంది. అది స్ఫటికంలా ఉంటుంది. అది అప్పుడు ఏ కలంకాలు లేని సత్యాన్నే ప్రతిబింబింప చేస్తుంది. కలంకాలు లేని సత్యాన్ని అంటే బాబాని మనందరం ప్రేమిస్తున్నాం, కానీ మన ప్రేమలో అది కలుషంగా ఉన్నాయా, కలుష రహితంగా ఉన్నాయా అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచించడం లేదు, కానీ ఆలోచించాలి. బాబాను ప్రేమించే నా ప్రేమలో ఏమైనా ఉండకూడనివి, చేరకూడనివి ఉన్నాయా అని ఎవరికి వాళ్ళు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించేటప్పుడు కనబడుతూ ఉంటాయి మనకి, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని. ఆ విధంగా మనసు సత్యాన్ని మాత్రమే ప్రతిబింబించే పరిస్థితి అంటే క్లీన్ బౌండ్ అయిపోవాలి. అప్పుడు ఆత్మ పైన ఎప్పుడు ఏ కలంకము చోటు చేసుకోదు. ఆత్మ సహజంగా అది, దాని గురించి భగవద్గీత బాబా ఏం చెప్పారు? దేని వల్ల కూడా ఆత్మ చెక్కు చెదరదు.
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయం చాపు అని ఒక శ్లోకం ఉన్నందులోని. అది దేని చేత కూడా చదవబడదు ఆత్మ. కానీ మనస్సు యొక్క మలినాలు, మనస్సు యొక్క కల్మషం ఆత్మ అనే ఆ అద్దం మీద అది ప్రతిబింబిస్తూ ఉంటాయి. దానివల్ల దానికి కళంకం ఉన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ మనస్సు ఏ కళంకము అంటున్నటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది అది. అందుచేత సంస్కారాలు మనస్సు పైన ముద్రించబడతాయి, కానీ ఆత్మ పైన కాదు. సరే, మన సంస్కారాలు అవి మంచివైనా మంచివి కాకపోయినా బాకి ముద్రలు మనసు మీదే ఉంటాయి. ఆత్మ ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. పరిశుద్ధాత్మ అంటారు యేసుక్రీస్తుని. క్రిస్టియన్స్ పరిశుద్ధాత్మ అంటారు. కానీ ఆ మాట అనడానికి, ఆయన్ని పరిశుద్ధాత్మ అనడానికి మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని ఎవ్వరూ ఆలోచించరు. భగవద్గీత చదివిన వారు కూడా ఆలోచించరు. అందుచేత మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనస్సును పరిశుద్ధం చేయాల. కానీ మనస్సు పరిశుభ్రమైన అర్థంలాగా మారినప్పుడే ఆత్మ యొక్క అసలు స్వరూపం దానిలో ప్రతిబింబిస్తుంది. అద్దం ముందుకు వెళ్ళావు, మొహం చూసుకోవాలని లేదా ఒళ్ళు చూసుకోవాలని, దాని నిండా మైలు ఉంటే నువ్వు ఎలా కనబడతావు? కనబడవు. కాబట్టి మనస్సు అనేటటువంటి ఈ అద్దం నిర్వహణ అందులో ఆత్మ ప్రతిబింబించాలి. అలా ప్రతిబింబించాలంటే పరిశుభ్రంగా అర్థంలాగా ఉండాలంటారు బాబా. మంచి చెడు అనే రెండు రకాల సంస్కారాలు నశించినప్పుడే మనస్సు ఆత్మను చూస్తుంది. అదే స్వయం ప్రకాశం. మనసు మాయ చేసి ఎదలు దోచి మందహాసము అని గొప్ప పాటలు రాయించాడు ఆయన. మనసు మాయ చేసి ఎదలు దోచి మందహాసము కర్మలన్నీ చాలా చేసే. ఎంత బాగా రాయిస్తాడో చూడండి. ఏదైతే ప్రవచనాల్లో చెప్పాడో వాటికి సంబంధించిన రాయించాడు ఆయన. అందుచేత కర్మలన్నీ చాలా చేసే ఆ చాలన చెయ్యడానికి చాలన ఎలాగనే ఉద్దేశం ఈ లేని ఉన్నటువంటి మానవులకు ఉన్నారు కదా, అది ఉండడానికి ఆయన లేనటువంటి పరిస్థితి నుంచి ఉన్నటువంటి పరిస్థితికి రావాలి కదా. అందుచేత మనస్సు ఆత్మను చూడడం అంటే ఆత్మ తనను తాను తెలుసుకోవడం కాదు. ఎందుకంటే ఆత్మ మనస్సు కాదు, భగవంతుడే. ఆత్మవత్ సర్వభూతాన్ని, ప్రపంచం చతుర్దశ మూలాలు నిండి ఉన్నది మహా ఆత్మ. ఆ మహా ఆత్మ యొక్క బిందు ఆత్మలు ఇవన్నీ. బిందు ఆత్మకి ఏమిటున్నది? ఆ దేహం క్షణికమైంది కదా, అశాశ్వతం కదా. మరి ఏమిటి శాశ్వతం ఉన్నదని? ఆత్మ, అది శాశ్వతం. అంచేత కాబట్టి ఆయన మనస్సుకు అతీతమైన వాడు, బాబా మనస్సుకు అతీతమైన వాడు. కావున మనస్సు ఆత్మను చూసిన తర్వాత కూడా అది ఆత్మలో లీనం కావాలి.
చూసుట ఏకం చెందుట ఒకటి కాదు. చూసుటే ఏకం చెందుట ఏకం చెందుతే జ్ఞానం కావాలి. ఆత్మ తనను తాను సత్యంగా తెలుసుకోవడానికి అది అవసరం. ఇదే భగవదైత్యం. మనం ఎవరైనా మన బాబా ప్రేమకు సరిపోతే ఫలానా వాడు బాబాలో కలిసిపోయాడు, ఫలానా వాడు బాబాలో కలిసిపోయాడు అని చెప్పేస్తుంటారు ఫోన్లో, ఏదో మనం కనబడుతున్నట్టు తీసుకున్నట్టు. ఎలా కలిసిపోతాడు? సంస్కారాలు బ్యాలెన్స్ అయ్యేవి, చావచ్చింది తెచ్చండి విత్ గార్డెట్ కాదు కదా. కానీ అలా కనిస్తాం అని తృప్తిపడిపోతాం, సంతోషపడిపోతాం. అందుచేత ఈ స్థితిలో మనస్తే దాని యొక్క అన్ని రకాల మంచి చెడు సంస్కారాలతో అదృశ్యమైపోతుంది. ఒకేసారి మనస్సు పుడుతుంది, ఒకేసారి ఉనికి లేకుండా అయిపోతుంది. 84 లక్షల జీవనాలు ఈక్వల్ ఒక జీవితం. ఈ 84 లక్షల జీవనాలు అని చచ్చిపడుతుంటాడు మనిషి. కానీ మనస్సు ఒకేసారి పుడుతుంది, ఒకేసారి లేకుండా అయిపోతుంది, దాని ఉనికిని కోల్పోతుంది. అంటే జీవైక్యంతో అందుచేత అదృశ్యం అయిపోతుంది. ఇది మనస్సుకు అతీతమైన స్థితి. అందువల్ల ఈ స్థితి మంచి చెడు విన్యాసాలకు అతీతమైనది. ఈ స్థితి దృక్కోణంలో అవిభాజ్యమైన ఏకైక అస్తిత్వమే ఉంటుంది. అవిభాజ్యమైన ఏకైక అస్తిత్వం. అండ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్ అండ్ ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్ అని బాబా చెప్పినటువంటి ఆ 2 స్లోగన్స్ లో ఉన్నటువంటి రహస్యం ఇదే. అనంత ప్రేమ, శాంతి, ఆనందం, జ్ఞానము అనే గుణాలతో కూడి ఉంటుంది. ఆ స్థితిలో మంచి చెడు 2 లేనందున వాటి మధ్య గల నిరంతర స్పర్శ లేకుండా పోతుంది. ఉండేది కేవలం అవిభాజ్యమైన అన్నింటిలో తనలో లీనం చేసుకున్న ఏకైక భగవంతుని జీవనమే మానవ జీవనం కాదు. మనం ఎప్పుడైతే మనం ఉన్నాము, నేను మనిషిని, నా పేరు ఫలానా, నాకున్నదంతా, నాకు లేనిదంతా ఇలా ఫీల్ అవుతామో మన గురించి మనం ఆ ఫీలింగ్ ఉన్నంతకాలం కూడా కష్టంతో పొందుతాం. ఏ జన్మలో అది ఆయన యొక్క అపారమైన కరుణ చేత ఆ ఫీలింగ్ మనకి పోతుందో అప్పుడు స్టార్ట్ అవుతాం స్పిరిచువల్ జర్నీ. అంతవరకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ కాదు. అందుచేత ఇది ఆయన జర్నీ కదా. ఉన్నాం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 6వది మానవ రూపంలో భగవంతుడి ప్రయాణం. ఇట్ ఈస్ హీ జర్నింగ్ త్రూ ది స్టేజెస్. అందుచేత అది ఆయన ప్రయాణం. మనం ఉన్నాం అనుకుంటున్నాం, లేవు. అయితే లేనప్పుడు మనకంటే బాధ అని కొంతమంది అనుకోవచ్చు. మనకు బాధ అయితే ఆయనకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. మన ఫీలింగ్స్, మన ప్రతిదీ కూడా మనం ఏదైతే ఆయన పేరు చేస్తున్నామో అవన్నీ మానవుడిగా ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క జర్నీకి సహాయపడతాయి. నువ్వు ఉన్నా బయట నువ్వు జర్నీ చేయడానికి నువ్వు లేవు కదా. ఆయన జర్నీకి మనం సహాయపడాలి. సహాయపడ్డామంటే ఆ సహాయపడాలి అంటే సంస్కారాలు నాశనం అవ్వాలి. సంస్కారాలు నాశనం అయితే తప్ప ఆత్మ మనసులో దాని యొక్క ప్రతిబింబాన్ని చూపించదు. అది చూస్తే తప్ప మనస్సు పరిశుభ్రత ప్రక్షాళన అవదు. అప్పుడు మాత్రమే జీవైక్యతకి ఆస్కారం వస్తుంది, ఎవరికి? భగవంతుడికి. అందుచేత చాలా మంది ఈ రహస్యమైన విషయాలు తెలియక వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళు శాశ్వతంగా ఉండిపోతామనే భావంతో మాట్లాడుతుండడం, తిరుగుతుండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. నువ్వు నీ ప్రీతముడికి ఎప్పుడైతే ప్రీతమా అన్నావు, నేను నీ ప్రేమికుడిని బాబా అన్నావు, ఆ ప్రేమికుడు ఆయన నీకు అసలు అదేది ఎవ్రీథింగ్ ఇన్ ద పుస్తకంలో ఒక చాప్టర్ డేవిడ్ అండ్ లవర్ ఒక చాప్టర్ ఉంది, ప్రీతముడు ప్రేమికుడు అని. అదంతా నేనే అని ఒక చాప్టర్ చెప్పబడింది. మనం ఏమిటంటే పుస్తకాలు కొంటాం, జాగ్రత్తగా బిరివల్లో పేరుస్తాం, చెరపట్టిస్తే ఏడుస్తాం.
ఒకరోజు అక్కడ కొంత మైండ్ చచ్చిపోతారైతే ఒకరోజు చచ్చిపోయి చచ్చిపోతే ఏడుస్తాము. అలాగే అయిపోతుంది మన పరిస్థితి. కాబట్టి సహజీవన ప్రేమికులారా, మనం సహజీవనం బాబాతో చేస్తున్నామా లేదా అంటే బాబాతో చెయ్యట్లేదు, మనతో మనమే చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, బాబాతో జరగడం లేదు మన సహజీవనం, మనతో మనకు జరుగుతుంది. మనతో అంటే ఏమిటి? ఆత్మలతో సంగమించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆత్మల సంగమం ఇది. ఆత్మ మనసుల సంగమం కూడా కాదు, ఆత్మల సంగమం. దీన్నే సహజీవనం, ఆత్మల జీవనం అంచేత మనం ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకొని ఇప్పటికీ మనం 3 చాప్టర్లు పూర్తి చేసుకున్నాం. ఆ 3 చాప్టర్లు మొట్టమొదటి ప్రేమ, ఆ తర్వాత మనం తెలుసుకున్నది నిజమైన శిక్షణకు, ఇప్పుడు మంచి చెడు. 3 చాప్టర్లు సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం బాబా యొక్క అనుగ్రహంతో, బాబా యొక్క అనుమతితో మనం బాబా యొక్క అద్భుతమైనటువంటి ఆ చరిత్ర, మెహర్ ప్రభు చరిత్రం 7వ భాగం పేజీ, మళ్ళీ నిన్నటి పేజీయే మళ్ళీ బాబా రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా గొప్ప విషయం ఉంది కనుక జాగ్రత్తగా వినండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా. ఎందుకు రిపీట్ చేస్తున్నారో ఆయన తెలుసు, మనకు తెలియదు. కానీ ఇది మనకు తెలియాలి. ఒక విధంగా మన మస్తిష్కంలో స్టోర్ కావాలి. బాబా అన్నారు నిన్న సహజీవన కార్యక్రమంలో 7 అవగాహన స్థితులు, 7 అనేది దివ్య సంఖ్య అని చెప్పారు. ఈ 7 స్టేట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటాయి అన్న విషయం మనం ముందు గ్రహించమన్నారు. మనకి అవగాహనలో 7 దశలు ఉన్నాయి. పరిణామంలో ఎలాగైతే 7 దశలు ఉన్నాయో అవగాహనలో కూడా 7 దశలు ఉన్నాయి. అవేమిటి? 1 సహజ ప్రవృత్తి, 2 బుద్ధి లేక వివేకం, 3 స్ఫూర్తి, 4 అంతర్బుద్ధి లేక సహజ జ్ఞానం, 5 అంతర్దృష్టి, 6 అంతర్ప్రకాశం, 7 సాక్షాత్కార అనుభవం. ఇవే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇన్స్పిరేషన్, ఇంట్యూషన్, ఇన్సైట్, ఇల్యూమినేషన్, రియలైజేషన్. ఇవి 7 అండర్స్టాండింగ్స్. అవగాహన దశలు 7. అవగాహన అభివృద్ధి 7 దశల్లో సాగుతుంది. ఈ 7 దశల్లో కూడా మనం నిన్న ఒక విధంగా చెప్పాలంటే 2 పేరాలు చెప్పుకున్నాం. ఆ 2 పేరాలు తానే భగవంతుడినన్న అనుభవం పొందడం అన్న వరకు అవగాహనకి మనకు రావడం కోసం ప్రయత్నం చేశాము. అయితే నిన్న అవగాహనకి అది కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే, అంటే ఈ పనిముట్టుకైతే అది ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని సహజ ప్రవృత్తి నడిపిస్తుంది. జంతువులకి సహజమైనటువంటి ప్రవృత్తి ఏమిటి? చిన్న జంతువుల్ని, తనకంటే చిన్న జంతువుల్ని అది ఆహారం చేసుకొని బ్రతుకుతుంది. అది సహజ ప్రవృత్తి. అది జంతువులు నడిపిస్తుంది. బుద్ధి అంటే ఇంటలెక్ట్, మేధస్సు మనుషులకు నడిపిస్తుంది. ఆ మేధస్సు ఉన్న చోట భగవంతుడు ఉండడు, నేను ఉండను అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. బాబా ప్రేమికుల లోకమంతా మేధస్సుతోనే కుస్తీలు పడుతుంది. ఈ క్షణం వరకు, ఈ క్షణం వరకు మేధస్సుతోనే కుస్తీ పడుతుంది. ఎందుకలాగా? సారాకి తాగుబోతు బానిసైనట్టుగా మేరబాబా ప్రేమికులు మేధస్సుకు ఎందుకు బానిస అయిపోయారు అంటే, మేధస్సు ఉంటే కదా ఎక్కడికైనా వెళ్తే మాట్లాడతారు, 10 మంది యొక్క మెప్పుని పొందుతారు.
అంటే మెప్పు గొప్పలు మనకు అవసరమైపోయేది. ఈ మెప్పు గొప్పలు అవసరమయ్యేవి కాబట్టి ఈ మెప్పు గొప్పలు మనకు పొందాలి కాబట్టి బాబా పేరు మీద మన మెప్పు గొప్పలు పొందడం కోసం మన మేధస్సు మీద ఆధారపడి పనులన్నీ చేస్తున్నాం. అవన్నీ కూడా చెయ్యని వాటితో సమానం అయిపోతున్నాయి. జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, సదవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. దురవగాహన కానీ చేసుకున్నారా లక్షల జన్మలు తప్పు లక్షణంగా. కాబట్టి సదవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. జంతు ప్రపంచం వాటి సహజ ప్రవృత్తి, బుద్ధి లేదా మేధస్సు మానవుల్ని నడిపిస్తుంది. ఇక బాబా 3వ కేటగిరీ ఏం చెప్పారు? భావనాశక్తి. ఒక పల్లవిలో ఒక చరణంలో ఒక కవి ప్రతి భావనలో మెహరు భగవంతుండయున్నను, ప్రతి భావనలో మెహరు భగవంతుండయున్నను, ఆతని సాన్నిధ్యములో హరనిమేషమున్నావా, అవగాహన మౌను నీకు ఆచార్యవరేణుండని. ఇవి రాసిన కవికి ఈ భావనాశక్తి అయితే కొంచెం అనుగ్రహించబడింది కానీ దానికి సంబంధించిన ఇతర లక్షణాలు అనుగ్రహింపబడలేదు. అనుభవిస్తే ఆయన ఏనాడో బ్రహ్మైక్యత పొంది ఉండేవాడు, జీవైక్యత పొంది ఉండేవాడు. స్టేజ్లెక్కి ప్రవచనాలు చెప్పడం, నృత్యాలు చేయడం, ఫోటోలు వేసుకోవడం ఇవి చేయడు. అంటే ఏమిటి? ఏదైతే మనం పొందవలసి ఉండగా, ఏది పొందితే మనకి అందరూ పొగుడుతున్నారు, ఏది చేస్తే అందరూ మనల్ని గౌరవంగా చూస్తున్నారు, ఆ పొగడ్తలకి ఆ గౌరవానికి ఈ కళాకారుడు బలైపోయాడు. అందుచేత భావనాశక్తి విస్తరించిన కవులు అంటారు బాబా. ఓం అనేటటువంటి ఓంకారం నుంచి ఉద్భవించినటువంటి సృష్టి విస్తరించింది. అది మనకు తెలియదు. ఎలా విస్తరించింది? భగవంతునికి ఉన్నటువంటి మహతత్వంతో. ఆ మహతత్వం అన్న మాట మనకి తెలియదు. విరాట్ స్వరూపం అంటే మనకు తెలుసు. ఎందుకు? అటు కౌరవ సభలో, కురుక్షేత్ర రణరంగంలో కూడా ఆయన విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించడం, దాన్ని అప్పుడున్నటువంటి ఆ కళాకారులు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలలు మధ్యన మష్టిముట్టు తల ఇటువంటి అన్ని తలలు పెట్టి, అన్ని రకాల చేతులు పెట్టి, రకరకాల ఐదాలను పెట్టి విరాట్ స్వరూపాన్ని చూపించడం. అలాగే చాలా ఊరుల్లో, ముఖ్యంగా బెంగళూరులో పెద్దది విరాట్ స్వరూపం. అలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. వాటి వల్ల అదే విరాట్ స్వరూపం అనుకుంటున్నాం. కాదు, అది కాదు విరాట్ స్వరూపం. నీకు మనసుంది, మనిషికి మనసుంది, అది ఎక్కడుందో తెలియదు. ఏ డాక్టర్ ఇంతవరకు పోస్ట్ మార్టం చేసి శరీరాన్ని కోసి మనసును చూపించలేదు, హృదయాన్ని చూపించలేదు, ఏమీ చూపించలేకపోయాడు. ఒక్క రక్తం, ఏగులు, రక్తం, మాంసం తప్ప. అందుచేత మనలో మనకు తెలియకుండా ఆ పరస్పరుడు ఈ అద్భుతమైనటువంటి 7 అవగాహన స్థితులను నింపాడు. వాటి గురించి మనకు ఎవరు చెప్పలేదంత వరకు, మనం చెప్పుకోలేదు. మరొక విషయం ఏంటంటే, ఈ 7 అవగాహన స్థితుల గురించి ఇక్కడ జరిగినటువంటి కొన్ని ఏళ్ల మంత్రుల సమావేశం కూడా బాబా ఈ 13 చెప్పించలేదు. కానీ మీకు సహజంలో చెప్పిస్తున్నారు బాబా. ఏమిటి? భావనాశక్తి విస్తరించిన కవులు. విస్తరించుట అంటే అసలు ఆ భావనాశక్తి రావడమే కష్టం. అది ఇంకా విస్తరించాలి. అంటే దాని వాడు నాకు ఈ శక్తి వచ్చిందన్న సంగతి తెలియకుండా వాడు దాన్ని డెవలప్ చేసుకుంటాడు.
అప్పుడు అటువంటి కవులు కళాకారులు వంటి మనుషుల కొరకు అటువంటి కవులు కళాకారుల గురించి ఆమె అట్టి మనుషుల కొరకు స్ఫూర్తి అంటే ప్రేరణ, ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది. అది పని చేస్తేనే వాడు మాట్లాడతాడు, లేదా పాడతాడు, లేదా ఇంకోటి రాస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. చేయలేదు. లేకపోతే ప్రేరణ కానీ పని చేయకపోతే ఏ కవి కానీ ఏ కళాకారుడు కానీ ఒక ఇంచి ముందుకు వెళ్ళాడు. అంటే ఎంతో అంతో బాబా ప్రేమికుల్లో ప్రేరణ పనిచేస్తుంది, కానీ అది విస్తరించడం లేదు. ఒక్క విషయం మీకు చెప్తాను. ఉదాహరణ, శ్రీకాకుళం వాళ్ళకి డ్యాన్స్ పెట్టేశారు. ఆ డ్యాన్స్ ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇష్టమైపోయింది. ఒకప్పుడు చిన్నపిల్లలు చేయడం, ఆ తర్వాత కొంచెం ఒక 10-12 ఏళ్ళ పిల్లలు చేయడం మాత్రమే ఉండేది. ఇప్పుడేమైంది, పెళ్ళైన పిల్లల తల్లు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు నచ్చారు వీళ్ళు, ఇప్పుడు నచ్చారు వీళ్ళు. అది విస్తరించడం కాదు, వీధిని పెట్టడం, తలని వీధిలో పెట్టడం. విస్తరించడం అంటే ఏమిటి? అది ఎప్పుడైతే ప్రేరణతో వస్తుంది కనుక ప్రేరణ కూడా విస్తరించాలి. అది ఎప్పుడు ఏ కళాకారుడు ఎప్పుడు కూడా నా ప్రేరణ నాకు ఒకవేళ ఉంటే, బాబా ఇచ్చుంటే అది విస్తరిస్తుందా లేదా అని ఆలోచించదు ఎవడును. ఇష్టం వచ్చినట్లు రాసిన రాయగలిగిన వాడు రాయడం, గెంతగలిగిన వాడు గెంతడం, పాడగలిగిన వాడు పాడడం, మౌనం వహించిన వాడు మౌనం వహించడం, తిరిగిన వాడు తిరగడం. ఇలాగా ప్రేరణ విస్తరించకుండా దాన్ని నొక్కేస్తున్నారు, నడిచేస్తున్నారు. అంచేత ఏమైంది నీకు? అది విస్తరించడం లేదు. అంచేత బాబా ఎలా మాట్లాడుతున్నారు? భావనా శక్తి విస్తరించిన కవులు కళాకారుల వంటి మనుషుల కొరకు, వాళ్ళ కొరకు ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది. అలాంటి వాళ్ళు బాబా ప్రేమికుల లేరు, వైశ్లోకంలో కూడా లేరు. ఈ మాత్రం కానీ భావనాశక్తి వచ్చిందంటే వాడు రచయితలు అనుకుంటున్నాడు, వాడు కళాకారుడు అనుకుంటున్నాడు, నాకంతా తెలిసిపోయింది అనుకుంటున్నాడు. ఒక భ్రమలో అయిపోయి దీప పురుగులాగా అయిపోతున్నాడు. అందుచేత మనకి బాబా ఈ 7 అండర్స్టాండింగ్స్ లో ఈ ప్రేరణ, ఇన్స్పిరేషన్ అనేది 3వది. సహజ ప్రవృత్తి జంతువులది, మనుషులది మేధస్సు. ప్రేరణ భావనాశక్తి విస్తరించిన కవులు కళాకారుల్లో అభివృద్ధి చెందుతారు. అలాంటి వాళ్ళు లేరు. అసలు మనకు విశేషం ఏంటంటే కొంతమంది నన్ను ప్రేమించిన వాళ్ళు, నాతో ఎక్కువ సఖ్యంగా ఉండాలనుకునే వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు, అన్నయ్య ఇది ఇంకా నాకు ఇక్కడ ట్యూన్ కరెక్ట్ గా రాలేదు, నాకు కొంచెం చెప్తారా అన్నయ్య అని. అన్నయ్య ఈ విషయం నాకు ఇంకా కరెక్ట్ గా అవగాహనకి రాలేదు, నాకు కొంచెం చెప్తారా అని అడుగుతూ ఉంటారు. నేను ఎంత ఆనందిస్తానంటే, నా జన్మకి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వివేకాన్ని విశ్రమింపజేయడం కన్నా ఇంకా అదృష్టం ఏముంటది? దాన్ని అలా వాడుకున్నప్పుడే ఇప్పుడు ఈ సహజీవనాన్ని, ఈ 7 అండర్స్టాండింగ్స్ ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళు మాత్రమే ఆ తాపత్రయపడతారు. ఎలాగో ఒకలాగా జీవితాన్ని గడిపిస్తాము, ఇలాగే ఉంటాము, ఇలాగే చచ్చిపోతాం అన్న వాడికి వాళ్ళకి అటువంటి సహ రాదు. కాబట్టి భావనాశక్తి విస్తరించిన కవులు కళాకారుల వంటి మనుషుల కొరకు స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది. అది పనిచేయాల, మనం కాదు. ఒకడు తపస్సు కూర్చున్నాడండి, కూర్చున్నప్పుడు యవనంలో కూర్చున్నాడండి. ఇవన్నీ చక్కటి ఉదాహరణలు. తపస్సు కూర్చున్నప్పుడు వాడి వయసు 20 ఏళ్ళు, 80 ఏళ్ళు చేశాడు. పెద్ద పెద్ద పుట్టలు కట్టొస్తాయి, పుట్టొస్తాయి చుట్టూ, పాములు చేరిపోతాయి ఆ పుట్టల్లో, వాడికి తెలియదు. కానీ వాడు ఒక శబ్దాన్ని తీసుకుంటాడు ప్రేరణగా. ఆ శబ్దం ఏంటి? భగవత్ శబ్దం. అది
అది మాత్రం గొప్పగా దాని ధ్వని పెరిగిపోతుంటది. ఆ పెరిగిన ధ్వని నుంచి వేడి పడుతుంటది. ఆ వేడి రగిలి 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 జ్వాలలు అయిపోతుంది. అదే సినిమాల్లో మనకు గమ్మత్తుగా చూపిస్తాడు. ఆ తపస్సు చేస్తున్న పొట్టులోంచి వేడి జ్వాలలు రగిలి పెద్ద మంటలుగా చతుర్దశ భువనాలని వ్యాపించినట్టు అది త్రిలోకాలని కూడా ఆ మంటలతో త్రిలోకాలు కూడా ఎలవెల్లాడిపోతున్నట్టు చూపిస్తాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైనట్టు. అంటే ఇన్స్పిరేషన్ యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీకు త్రిమూర్తుల దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది చెప్పాడు ఆయన గమ్మత్తుగా ఆ సీన్ లో. అందుకంటే మీకు ఏమిటి? ది స్పిరిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ది డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ది క్యారెక్టర్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఇవి చాలా గొప్పవి. సింపుల్ గా ప్రేరణ 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 అంటే అది ప్రేరణే, అనాకట్ట అర్థం అయిపోతుంది మన దగ్గర. అందుచేత అది భావనాశక్తి విస్తరించిన కవులు కళాకారుల వంటి మనుషుల కొరకు స్ఫూర్తి పనిచేస్తుంది. వాడు పనిచేయడు, అది గుర్తుపెట్టుకోండి. స్ఫూర్తి వాళ్ళలో పనిచేస్తాయి. పనిచేసే కడుతుంటది, వాడిని ఎన్కరేజ్ చేస్తుంటది. వాడు సహజ కవి. బొమ్మెల పోతనామాచుడికి సహజ కవి అని బిరుదుంది. ఆయన రాసినటువంటి భాగవతం అజరామరం, అమృతతుల్యం. ఆ భాగవతం చదువుతూ ఉంటే మనకు కన్నీళ్లు కావు, కన్నీళ్లు ప్రవాహాలు అయిపోతాయి. అందుచేత ఇది మూడవది ఇన్స్పిరేషన్, భావనాశక్తి. మీకు ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ మీరు అడగండి. ఈ పనిముట్టు మీకోసమే జీవనాన్ని పొందింది, మీలాంటి వాళ్ళ కోసమే అని చెప్పడానికి ఈ పనిముట్టు సంపూర్ణ హృదయంతో చెప్తుంది. అర్థం కాని విషయాన్ని అర్థమయ్యే వరకు తెలుసుకోవాలి. అంచేత మీరు అడగొచ్చు, ఎప్పుడైనా అడగొచ్చు, ఏ టైంలోనైనా అడగొచ్చు. కానీ నా ఫోన్కి ఆ ఏదైతే ఉందో ఆ ఫోన్ పాత పడిపోయింది, అంచేత ఆ సౌండ్ కూడా రావడం లేదు, నాకు అది వినబడదు, అసలు చెవితో వచ్చాడు బాబా. ఈ స్పెషల్ క్వాలిటీస్, నాకు స్పెషల్ బహుమతులు ప్రజెంటేషన్స్, చెవికి కళ్ళు కనబడకపోవడం, చెవి కనబడకపోవడం, కాళ్ళు పని చేయకపోవడం, ఇవన్నీ స్పెషల్ బహుమతులు ఇచ్చాడు ఆయన. అంచేత వాటి యొక్క అడుగుతనం వల్ల నేను ఫోన్ ఎత్తకపోయినా నేను చూసుకుంటాను మధ్య ఎవరైనా ఫోన్ చేశారేమో అని. అలా మీరు ఎవరైనా చేస్తే తప్పకుండా మీతో నేను మాట్లాడతాను. మీరు రాసుకోండి, ఈ 7 రాసుకోండి. 7 వేరేగా ఒక నోట్ బుక్ లో రాసుకోండి. వాటిని మనం ఒక విధంగా ప్రాక్టికల్ గా మనం ప్రయత్నం చేయొచ్చు. ఆ అవకాశం బాబా మీకు నాకు ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఏమైంది? మూడవది ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అయిపోయింది. ఇప్పుడు ఎరుకతో అంటే అవేర్నెస్. తాను చేస్తున్నది, తాను చూస్తున్నది, తాను వింటున్నది, తన చర్యలు, తన యొక్క ప్రతి విషయం కూడా వాడికి తెలుస్తుంటుంది లోపల. ఎరుకతో అంతర్దృశ్యాలను వీక్షిస్తూ భావనాశక్తి విస్తరిస్తేనే కాన్షియస్ విజన్ అంటే అంతర్దృశ్యాలు కనబడతాయి. కల్లో కనపడి భౌతిక జగత్తులో మనం చేసే చర్యల యొక్క ప్రతిరూపాలు. కానీ ఎవరిలో అయితే ప్రేరణ శక్తి లేదా భావనాశక్తి విస్తరిస్తుందో వాళ్ళకి అంతర్దృశ్యాలు కనబడతాయి. దానికి ఉదాహరణ ఏమైనా చెప్పగలవా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సినిమాలో ఏం చేస్తారంటే ఒక భక్తుడు తన ఇంట్లో దేవుడి దగ్గర కూర్చొని, ప్రభు ఇప్పుడు నేను మీ ఆలయంలోని కళ్యాణం జరుగుతుంది,
నాకు చూడాలనుంది అంటే ఆ కళ్యాణం వారి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంటుంది. అది అది అంతర్దృశ్యం. అప్పుడు బాహ్యమైనటువంటి మన చక్షువులు పనిచేయవు, చర్మచక్షువులు, అంతర్చక్షువులు పనిచేస్తాయి. అందుకే భారతం చాలా గొప్పది అని చెప్తారు. భారతంలో రాయబారానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడిని బంధించడానికి కౌరవులు సాహసిస్తే శ్రీకృష్ణుడు అవునవుకొని విరాట్ స్వరూపాన్ని ఒక్కసారి ధరిస్తాడు. బుద్ధివాడైనటువంటి గాంధారి అతని భార్య కూడా ఆ ప్రభువును వేడుకుంటాయి, తండ్రి మేము ఈ ప్రకృతిని చూడడానికి ఇష్టపడక ఆయన గుడ్డివాడు కనుక నేను సత్యధర్మాన్ని పాటించి నేను గుడ్డితనాన్ని అనుభవిస్తున్నాను, మాకు చక్షువులు ప్రసాదించి స్వామి నీ విరాట్ స్వరూపాన్ని చూస్తాం అని అడిగితే ఇస్తున్నాను మామ తీసుకోవాలంటాడు అని ఆ ఇద్దరు కూడా చూసే అవకాశం ఇస్తాడు ఆయన. ఇది అంతర్దృశ్యం, బాహ్య దృశ్యం కాదు. అంచేత ఎరుకతో అంతర్దృశ్యాలను వీక్షిస్తూ యథార్థమైన అవగాహన పొందే ఇప్పుడు మనంతా కూడా దురవగాహన తప్ప యథార్థమైన అవగాహన కాదు. నీలో ఒకడిగా, నీతో ఒకడిగా, బాబా ప్రేమిక ప్రపంచంలో ఒకడిగా ఇది నేను స్పష్టంగా మీకు విన్నవిస్తున్నాను. మనం ఒక విధంగా మన యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే జంతు ప్రపంచం మన ప్రపంచంలోకి వచ్చేక ఆగిపోయింది. అంటే సహజ ప్రవృత్తి, ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్ అక్కడ ఆగిపోయాము, ప్రయాణం ఆగిపోయింది. అందరిది ఆగిపోయింది. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. అయితే ఈ ముందుకు వెళ్ళాలి అంటే వయసు ఉండాలి. నారాటి వాడు పనికిరాడు. ఎందుకు పనికిరాడంటే జవసత్వాలు ఉడికిపోయి అంగాలు పనిచేయడం మారిస్తే వాడికి ముందుకు వెళ్ళగలుగుతాడు. కనుక వయసులో ఉన్న వాళ్ళంతా కూడా దీనికోసం, ఈ సప్త అవగాహనల కోసం, 7 అండర్స్టాండింగ్స్ కోసం ప్రయత్నం చేయాలి. అలా ఎవరైనా ప్రయత్నం చేస్తాము అంటే దానికి కానీ ఖచ్చితంగా పట్టుదలతో ఉండి మాకు మీరు ఆ పరిస్థితికి కావాల్సిన విధంగా సహాయం చేయండి అంటే చేయడానికి పనిముట్టు సిద్ధంగా ఉన్నది. కానీ 100కి 100 రూపాయలు ఆ పట్టుదల ఉండాలి. మనస్సుని కల్మషరహితం చేసుకోవాలి. దాని ఇష్టం వచ్చినటువంటి చలరవేసం చేయకూడదు. అందువల్ల ఎరుకతో అంతర్దృశ్యాలను వీక్షిస్తూ కాన్షియస్ విజన్స్, యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మలలో, అంటే అడ్వాన్స్డ్ సోల్స్, పురోగతి చెందిన ఆత్మలు లేవు. ఇప్పుడు అధోగతిలో ఉన్న ఆత్మలే ఉన్నాయి, పురోగతులు ఎవరు లేవు. అంతట ఈ అంతర్బుద్ధి, నెక్స్ట్ అంతర్దృశ్యం, అంతర్బుద్ధి, ఇంట్యూషన్ అంటారు దాన్ని, సహజ జ్ఞానం పని చేస్తుంది. చూసారా ఎలాగ లింక్ పెట్టాడో బాబా. పరస్పర బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి అయినా మానవ స్థితిలోకి వచ్చి ఆ అనుభవాన్ని మనం చెప్పొస్తున్నాడు ఆయన, రహస్యాలు ఇప్పొస్తున్నాడు ఆయన. మన బట్టలు తిప్పినట్టు అవి వింటున్నాం మనం. ఇది ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెడుతున్నాం. అలా విడిచిపెట్టినాడు మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ చదువుకోవాలా. చదువుకొని ఒక సరైన వ్యక్తి యొక్క మార్గదర్శకత్వంలో ఆ స్థితుల్ని అరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేత అంతర్దృశ్యాలను వీక్షిస్తూ కాన్షియస్ విజన్స్, యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మలలో, అడ్వాన్స్డ్ సోల్స్, ఈ అంతర్బుద్ధి, ఇంట్యూషన్, సహజ జ్ఞానం పనిచేస్తుంది. ఎంత అద్భుతంగా బాబా మనకి చెప్పాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలని చెప్పండి.
స్టేజ్ మీద గెంటినా, స్టేజ్ మీద ఏవో రూపాలు వేసినా, లేకపోతే సెంటర్లో గెంటిసినా, సెంటర్లో ఆ నగర సంఖ్య గెంటిస్తూ ఇవన్నీ వస్తాయా? రావు కదా. అంతటా అంతర్దృశ్యాలను వీక్షిస్తూ యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మలలో, అడ్వాన్స్డ్ సోల్స్ లో పురోగతి చెందిన ఆత్మలలో ఈ అంతర్బుద్ధి, ఇంట్యూషన్, సహజ జ్ఞానం పనిచేస్తుంది. అది అప్పుడే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయలేదు. నీకు మొదటి 1-2 మనలో ఉన్నాం. జంతువులు మనం 1-2 స్టేజెస్ లో ఉన్నాయి అవగాహన స్థితిలో. మిగతావన్నీ కూడా ఆయన యొక్క కృప, మన యొక్క కృతంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి ప్రయత్నం. అంతర్దృష్టితో అవగాహన చేసుకున్నది ఎప్పుడూ సత్యమే అవుతుంది. అన్ని బాహ్యంగా చూస్తున్నాం మనం, అన్ని బాహ్యంగా అనుభవిస్తున్నాం మనం, అన్ని బాహ్యంగానే వివరించుకుంటున్నాం మనం, అన్ని బాహ్యంగానే అందుకుంటున్నాం మనం. మనం ఎందుకు ఇంకా ముందుకెళ్తాం? వెళ్ళాం. బాబా అందుకే నవజీవనాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఈ నవజీవనాన్ని ఒక వ్యక్తి కానీ, లేదు ఒక కేంద్రంలో ఉన్నటువంటి కొద్ది మంది కలిసి కానీ, లేదు ఎక్కువ మంది కానీ ఈ నవజీవనాన్ని పాటించవచ్చు. దాని యొక్క యథార్థమైనటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, ఏవైతే ఆయన చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో వాటిని ఆచరిస్తూ నవజీవనం పాటించవచ్చు అన్నారు ఆయన. ఇది శాశ్వతమైంది అని చెప్పారు ఆయన. అందుచేత ఆ నవజీవనం చేయడానికి ఇది కావాలి. ఏమిటది? ఇన్స్పిరేషన్, ఇంట్యూషన్ కావాలి. ఈ రెండు ఉంటాయంటే స్ఫూర్తి అంటే ప్రేరణ. రెండవది కాన్షియస్ విజన్, ఇది కావాలి. అలాగే ఇంట్యూషన్, ఇది కావాలి. ఈ రెండు ఉంటే చాలు. అంటే మొదటిది ఇన్స్పిరేషన్, రెండవది కాన్షియస్ విజన్, మూడవది ఇంట్యూషన్ అంటే స్ఫూర్తి. ఆ తర్వాత వీటిలో ఇన్సైట్, సహజ జ్ఞానం, స్ఫూర్తి, అంతర్దృష్టి, ఈ మూడు ఉంటే నవజీవనాన్ని నడపచ్చు. అయితే ఒక ప్రశ్న మీరు వేయచ్చు. ఆనాడు 16 మంది, 4 ఆడవాళ్ళు, 8 మంది మగవాళ్ళు బాబాతో ఈ నవజీవనం నడిపారు కదా, వాళ్ళకి ఉన్నాయా? ఈ ఉన్నందువల్లే బాబా వాళ్ళకి వెళ్ళారంటే భగవంతుడు వెనక వెళ్ళినోడికి ఎందుకు ఉండాలి? భగవంతుడి వెనక నడిచిన వారికి ఏం ఉండక్కర్లే, ఆయనే ఉంచుతాడు. అయినా దౌలత్ సింగ్ని వెనక్కి పంపించారు బాబా, జ్ఞాపకం తెచ్చుకోండి. కానీ ఆ 16 మందిలో మోక్షార్హత పొంది బాబా చేత నీకు నేను మోక్షం ఇస్తున్నాను అని అనిపించుకున్నవాడు ఒక్క దౌలత్ సింగే. మనకి రోగాలు ఎక్కువగా, త్యాగాలు లేవు. రోగాలు ఎక్కువగా ఉన్నాయి, త్యాగాలు లేవు. త్యాగము రోగము ఒకటి కాదు, రాగము రోగము ఒకటి కాదు. అంతటా భావనాశక్తి విస్తరించిన కవులు, కళాకారుల వంటి మనుషుల కొరకు స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది. ఎరుకతో అంతర్దృశ్యాలను, కాన్షియస్ విజన్స్ వీక్షిస్తూ యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మలలో, అడ్వాన్స్డ్ సోల్స్ లో ఈ అంతర్బుద్ధి, ఇంట్యూషన్, సహజ జ్ఞానం పనిచేస్తుంది. పుస్తకాలు రాయడం, పాటలు రాయడం, ఏవేవో కళారూపాలు ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ఎక్కడికి ఆగిపోతాయంటే ఆ బుద్ధితో ఆగిపోతాయి, ఇంటలెక్ట్ తో ఆగిపోతాయి, ముందుకెళ్ళవు. అందుకే బాబా ఉన్నప్పుడే డాక్టర్ శంకర శ్రీరామారావు గారు నృత్య కావ్యాన్ని, మేఘమేళలు అనే నృత్య కావ్యాన్ని బాబా సమక్షంలో చిన్న పిల్లల చేత వేయించాడు, రాధాకృష్ణుల కథ. మరి వాళ్ళు ఏమైనా పెద్దవాళ్ళు ఎంత ఏమైనా బాగుపడ్డారా? లేదు. బాబా సమక్షంలో వేసిన
ఏం చేసినా మేధస్సుతో చేసేదేది కూడా మనకి శాశ్వతమైనటువంటి యశస్సు చేకూర్చదు. అందుచేత ఇన్స్పిరేషన్, స్ఫూర్తి, ఇంట్యూషన్, అంతర్బుద్ధి ఇవి మనకి ప్రాథమికంగా పనిచేస్తున్నాడు. వాటిలో మనిషి ముందుకెళ్ళగలిగినాడు. అంతర్బుద్ధి కూడా సహజ జ్ఞానం వర్క్ చేస్తాడు. అంతర్దృష్టితో అవగాహన చేసుకున్నది సత్యమే అవుతుంది. అంతర్దృష్టి అంటే ఇన్సైట్. ఈ కళ్ళు చూడవు, అంతర్చక్షులు చూస్తాయి. దాన్నే దివ్య దృష్టి అంటారు. అంచేత అంతర్దృష్టితో అవగాహన చేసుకున్నది ఎప్పుడూ సత్యమే అవుతుంది. బుద్ధి ద్వారా అవగాహన చేసుకున్నది ఒకప్పుడు నిజం అవుతుంది. చూడండి బాబా ఎలా మనకు అందించారో. బుద్ధి ద్వారా అవగాహన అంటే ఇంకటి ద్వారా అవగాహన చేసుకున్నది ఒకప్పుడు నిజం అవుతుంది. ఒకప్పుడు ఎప్పుడు? ఆ ఒకప్పుడు ఏమిటి? బుద్ధి ద్వారా అవగాహన చేసుకుంది నిజమవుతుంది ఒకప్పుడు. అంటే ఇప్పుడు బాబా ఉన్నప్పుడు, ఫిజికల్ గా ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు బాబా మెహరాబాద్ లో ఫిజికల్ గా ఉన్నారు. కానీ మెహరాబాద్ ఎవడు బాబా అక్కడ ఉన్నారని అనడం లేదు. బాబా సమాధి ఉందని అంటున్నారు అందరూ. భావం తద్భవతి. ఏమండి ఎక్కడికి వస్తున్నారు? సమాధికి వెళ్ళి వస్తున్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సమాధికి వెళ్తున్నారండి. సమాధి నుంచి వస్తున్నాం. సమాధి అన్నమాట అంటారు తప్ప బాబా సజీవంగా ఉన్నారన్న మాట ఒక్కరన్నారు. అలవాటైతే సమాధి అన్నమాట. సమాధి దర్శనం కాకపోతే కొంచెం పాలిష్డ్గా అది డివైన్ ట్యూబ్, దివ్య సమాధి అంటాం. మరి సమాధి దివ్యమైతే ఏంటి, భౌతికమైతే ఏంటి, ఏదైతే సమాధి అంటుంటే ఇట్స్ నాట్ సమాధి, ఇట్స్ నాట్ టూంబ్. బాబా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. ఆయన ఆ ఫీలింగ్ మనలో ఎవరికి కలగడం లేదు. జనవరి 31 బాబా దర్శనానికి వెళ్తాం, అది బాగానే అంటారు. కానీ వెళ్ళి సమాధిని మొక్కుతారు. ఆ ప్రదేశం అంతా కూడా బాబా తిరగలేదు. బాబా స్వయంగా ఆ ప్రదేశం అంతా కూడా తిరిగాడారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, మందుల వాళ్ళు మనంత గొప్పవాళ్ళం అని అమ్మనాయన బాబా పాదముద్రలు ఉన్నాయి అంచేత మన రోడ్లు వేసిస్తే ఆ పాదముద్రలు స్పర్శ ఈ ప్రేమికులకు తగలని చెప్పి పాపం రోడ్డు వేడి మారిచారు. మనలో వివేకం ఉంటే కదా ఆ స్థాయిలో ఆలోచిస్తాం. మెహరాబాద్ 10 రోజులు హ్యాపీగా తిరగచ్చు, 10 రోజులు అందరినీ కలుసుకోవచ్చు. ఎవరా అందరూ? ప్రేమికులు. ఈ సమ్మేళనాలు దేనికి అంటే మనం కలుసుకోలేకే, బాబాతో కలిసి ఉండడానికి కాదు. మెహరాబాద్ వెళ్ళి ఆ పెద్ద పెండాల్లో కూర్చొని ప్రోగ్రాం చూస్తున్నట్టుగా ఉండి మరో పక్క రకరకాల మాటలు, రకరకాల తిరుగులు చేస్తుంటారు అందరూ. ఏం చేస్తున్నారు అక్కడ? అంత అద్భుతమైన ప్రదేశంకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? మీరు నమ్మండి, నేను మెహరాబాద్ వెళ్ళిన రోజులన్నీ కూడా ప్రతిసారి కూడా సి హాస్టల్లో కానీ లేదా ఆ బాబా యొక్క ఆ జోపిడి ఉంది కదా, జోపిడి దగ్గర కానీ లేదా ఏ హాస్టల్ వెనక కానీ లేదా ఏ హాస్టల్ ఎదురుగుందా తోటలో కానీ నన్ను ఇష్టపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి బాబా విషయాలు చెప్పుకుండేవాళ్ళం. అంచేత మనం ఏది కూడా ఉన్నతంగా చేయాలని, ఉన్నతంగా అనుభవించాలని, ఉన్నతంగా అనుభూతి పొందాలని చెయ్యం. కేవలం మన యొక్క ఏవైతే జ్ఞానాంగాలు ఉన్నాయో వాటిని సంతృప్తి పరచడం కోసం ఆ విధంగా చేస్తున్నాం తప్ప దేవుడు కావాలి, బాబా మన వాడు కావాలి, నా వాడు కావాలి అని ఒక్కరికి ఆస్తి లేదు.
to be frank and fair with all of you. అందువల్ల ఈ అవగాహన స్థితులు ఇక మనం ఈ ఈ 4 1 ఇన్స్టింక్ట్ 2 ఇంటెలెక్ట్ 3 ఇన్స్పిరేషన్ 4 కాన్షియస్ విజన్ అంటే ఈ ఇన్స్పిరేషన్ లో భాగాలే కాన్షియస్ విజన్స్ అడ్వాన్స్డ్ సోల్స్ ఇవి భాగాలు. ఇకపోతే ఇన్స్టిట్యూషన్ సహజ జ్ఞానం అంటే 4. ఇక్కడ వరకు మనం మాట్లాడుకుంటే మనకి ఈ 1 hour కూడా పూర్తి అయిపోతుంది. చూడండి, కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చెప్పుకోవడానికి ఎంతో ఉన్నది. ఓపిక ఉండాలి, అవగాహన జ్ఞానం ఉండాలి, దాన్ని తెలుసుకోవాలని ఉండాలి, దాని యందు మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. మనం ఏవైతే చేస్తున్నామో వాటి ఎందుకు ధ్యాస తగ్గాలి, దీని ఎందుకు ధ్యాస పెరగాలి. అప్పుడే ఇది అర్థమవుతుంది. ఆంజనేయ స్వామి అంజనాదేవి చెప్తుంది, అరే నాయన నీ స్వామి ఉన్నాడు, ఇదిగో నీకు నేను జెండు వేస్తున్నాను, నీకు నేను వేసి నీ జెండాన్ని చూసి ఎవడైతే నీ పేరు పెట్టి హనుమాను పిలుస్తాడో వాడే నీ ప్రభు అంటాడు. దానికోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తాడు పాపం. మళ్ళీ రామావతారం వచ్చి భగవంతుడు మానవుడై భార్యావియోగంతో అరణ్యానికి వస్తే తప్ప ఆయనకి అవకాశం రాలేదు. అంత వెయిట్ చేశాడు ఆయన. మనం సహవాస్ 9 to 10 పెట్టుకుంటామండి. 9కి వెళ్ళాం. 9కి ఎవరు టైం పాటిస్తాం, సమయం పాటించారు. బాబా మాత్రం 5 నిమిషాల ముందు వస్తాడు, మనం పాటిస్తాం. దానికి షాకేసి మా ఎక్కడండి అక్కడికి ఆటోలు దొరకలేదండి, బస్సుల మీద రావాలి కదండి, అందుకు లేట్ అయిపోయామండి. ఇప్పుడు వచ్చిన వాడు అక్కడ ఉంటాడా? అక్కడ ఉండవు, ఎక్కడెక్కడో ఉంటాడు ఆడి మనస్సు. ఇక 12 డేస్కి చాలా మంది కీలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు ఎక్కడ ఏమి ఉండబెట్టో తినడానికి అని, ఆకులు ఎందుకు పిలిచాయని భయం. ఇవన్నీ కామెంట్స్ కావాలి, కాన్సన్ట్రేషన్ కోసం చెప్తున్నవి, నాట్ ఫర్ కామెంట్. ఐఎమ్ హూ టు కామెంట్ ఎనీథింగ్. నేను ఎవరిని కామెంట్ చేయడానికి. కాన్సన్ట్రేషన్ మీలో తేవాలి, సత్యాన్ని తెలియజెప్పాలి, సత్యాన్ని తెలుసుకున్న వాడు ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. అంతే, దట్స్ ఆల్. ది డ్యూటీ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఓన్లీ దట్. నిజాన్ని దాతనం, అబద్ధాన్ని ఆయన చెప్పేస్తాడు ఆయన. అందుచేత మరొకసారి పేరా చదువుతాను, జాగ్రత్తగా వినండి. జంతు ప్రపంచాన్ని సహజ ప్రవృత్తి ఇన్స్టిట్యూట్ నడిపిస్తుంది. బుద్ధి ఇంటలెక్ట్ మనుషులను నడిపిస్తుంది. భావనాశక్తి విస్తరించిన కవులు కళాకారుల వంటి మనుషుల కొరకు స్ఫూర్తి ఇన్స్పిరేషన్ పనిచేస్తుంది. ఎదుకతో అంతర్దృశ్యాలను కాన్షియస్ విజన్స్ వీక్షిస్తూ యథార్థమైన అవగాహన పొందే పురోగతి చెందిన ఆత్మల్లో అడ్వాన్స్డ్ సోల్స్ ఈ అంతర్బుద్ధి ఇంట్యూషన్ సహజ జ్ఞానం పనిచేస్తుంది. అంతర్దృష్టితో అవగాహన చేసుకున్నది ఎప్పుడూ సత్యమే అవుతుంది. బుద్ధి ద్వారా అవగాహన చేసుకున్నది ఒకప్పుడు నిజమవుతుంది, వేరొకప్పుడు నిజం కాకూడదు. 1963 పద్మనాభం గారింట్లో రాజా అన్నయ్య చేత బ్రహ్మాండమైన ఫోటో రాయించి అది అప్పటికి వచ్చి నల్లాలైనా సరే దాన్ని ఎవరి చేత కూడా ఇనాగ్రేషన్ చేయించకుండా ఆయన వాళ్ళ ఇంట్లో దాచి ఇచ్చారు. కానీ అది ఇక్కడ గజంలో పెట్టుకుంటే వారు బెంచి మీద, కానీ ఓపెన్ చేయకుండా వేరే ఫోటో ఆరాధన చేసేవారు. నన్ను కౌలు పెట్టినప్పుడు పని ఉంటుంది రమ్మని కౌలు పెట్టినప్పుడు కర్ణపట్నాయుడిని ఒక ఆయన వచ్చి, సీను నేను రమ్మంటున్నారు, నువ్వు బాగా పాడతావని నేను చెప్పేశాను, దయచేసి ఆయన రమ్మన్నారు, ఒక ఆదివారం తీసుకురమ్మన్నారు, నువ్వు రా అని నన్ను తీసుకువెళితే 1968 వెళితే విశేషం ఏంటంటే నన్ను పిలిపించి నేను వస్తాను ఇంకేం వస్తానని ఆయన చెప్తే నువ్వు వచ్చి నువ్వు రా నీతో వస్తానని చెప్తే 6:30 కార్యక్రమం అయితే
ఒక 5 నిమిషాల ముందు నుంచే మొత్తం పద్మనాభం గారి ఫ్యామిలీ అంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు బయట. ఎవడేడు ఈ పరిస్థితి ఏమిటి? అనామకుడు, అయోగ్యుడు, అప్పటికి తిండికి కూడా గట్టలేని వాడు. అటువంటి వాడి కోసం ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి నిలబడి వెయిట్ చేస్తుంటే ఆ మొదటి భావన ఏంటి వస్తుందో ఆలోచించండి. ప్రేమ కానీ, యోగ్యత కానీ, అయోగ్యత కానీ ఏదైనా తెలియాలంటే అటువంటి మనుషులు సాధ్యం మనకు ఉండాలి. ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఆయన అందరితో చెప్పిన మాట ఏంటంటే, ఇవాళ మనకి ఒక మంచి సోలు మనకు కలిసింది, ఒక మంచి ఆత్మ కలిసింది. ఆ ఆత్మ చేత ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో దీన్ని, ఈ ఫోటోని ఎవరి చేత ఆవిష్కరింపజేయాలా అన్న ఆలోచనకి నాకు ఇప్పుడు ఆ మనిషిని బాబా పంపించారు. ఆయన అవి ఆవిష్కరిస్తారు అని చెప్పి అది ఆవిష్కరింపజేయడం అనేది ఈ పనిముట్టు చేత ఎందుకు పరికరాన్ని అథవ చేత చేయించారు ఆయన. కానీ ఆ ఆవిష్కరణే నాలోని ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని అక్కడికక్కడ పాతుకెళ్తుంది. అంటే నీకు ఎప్పుడైనా అలాంటి రిజల్టే ఉంటుంది శాశ్వతంగా. 68 ఎక్కడ, 2025 ఎక్కడ, ఆయనతోటే జీవనం, ఆయన ప్రేమికులతోటే జీవనం, ఆయన కార్యక్రమాలతోటే జీవనం. కానీ ఎక్కడ కూడా ప్రశంసలు, పొగట్టలు, లేనిపోని విషయాలు వాటిలో నేను ప్రవేశించి కూడా కాపాడాడు ఆయన. అలాగే నాతో ఎవరైతే దగ్గరగా సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకి ప్రవేశం లేదు. అందుచేత ఎక్కడ భగవంతుడు ఉంటానన్నాడు బాబా, ఎక్కడ ఉంటానన్నాడు? నువ్వు లేని చోట నేను ఉంటానన్నాడు. గుర్తుంచుకోండి, మనసులో శాశ్వతంగా ఉంచుకోండి. నువ్వెక్కడైతే ఉండవో అక్కడ ఉంటాడు బాబా. నువ్వే అన్ని చోట్ల ఉంటే ఆయనకి అవకాశం ఉండడానికి సహవాసంలో నువ్వే, హైదరాబాద్లో నువ్వే, ఇంట్లో నువ్వే, కార్యక్రమాల్లో నువ్వే, స్టేజ్ మీద నువ్వే. మరి ఆయనకి అవకాశం ఎక్కడ వస్తున్నా? ఒకవేళ అవకాశం స్టేజ్ మీద పెడతా పెద్ద ఫోటో, దాన్ని కప్పిస్తూ. ఇది ఆధ్యాత్మికత, ఇది కామెంట్ కాదు, కాన్సన్ట్రేషన్. మీలో కాన్సన్ట్రేషన్ రావాలి, ఏకాగ్రత రావాలి. ఈ సాధీవనం అనేది మీరు ఒక మంచి పరిస్థితి తేవాలి. అది ఈ పనిముట్టు యొక్క తహత. మరి ఆ తహత నెరవేరుస్తాడు. ఈ పనిముట్టును ఉంచుతాడో లేదో తెలియదు, ఉన్నంతలో మీరు తెలుసుకుంటారో లేదో కూడా తెలియదు. అంచేత బాబా యొక్క ఇచ్చ ఎలా ఉంటారో జరుగుతుంది. మనం దేనికి బాధ్యులం కాము, మనం ఏమీ చేయలేము, ఆయనే చేయాలి. ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చొని మీ అందరికీ చెప్తున్నాను నేను. అంచేత మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఏవైతే మీరు చదువుకోమని బాబా చెప్తున్నారో చదువుకోండి. పదే 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 చదువుకోండి. అది ముందు చేయండి. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. జై బాబా. శారద గారు